హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ప్రశాంత్ టెక్ అండ్ గేమింగ్. రెడ్మీ రీసెంట్ గా లాంచ్ చేసింది. డిసెంబర్ 9వ తారీఖున రెడ్మీ 14 సిరీస్ లాంచ్ చేసింది. సో అందులో ఒక ఆనిముత్యం రెడ్మీ నోట్ 14 ప్రో గురించి మనం ఈరోజు అయితే మాట్లాడుకుందాం. కంప్లీట్ గా ఏది బాగుంది, ఏది బాగాలేదు, నాకు ఏది నచ్చింది అనేది కంప్లీట్ గా చూసేద్దాం. సో మీరు ఈ మొబైల్ కొందాం అనుకుంటున్నారా? సో ఖచ్చితంగా ఈ వీడియో చూడండి. చూసిన తర్వాత మీరు డిసైడ్ అవ్వండి. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా మీరు వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ కి. మీకు ఇందులో ఏ స్పెసిఫికేషన్స్ నచ్చిందో కామెంట్ చేయండి. అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా మనం దీన్ని కీ స్పెసిఫికేషన్స్ ఒకసారి చూసేద్దాం స్క్రీన్ పైన. సో రెడ్మీ నోట్ 14 ప్రో 6.67 ఇంచెస్ 1.2K 120 హెచ్ఎస్ MILED ప్యానల్ ఇది. అండ్ మీడియాటెక్ డైమెన్సిటీ 7300 అల్ట్రా ప్రాసెసర్ అండ్ 50 మెగాపిక్సెల్, 8 మెగాపిక్సెల్, 2 మెగాపిక్సెల్, 3 కెమెరాస్ ఉంటాయి. బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్ అండ్ 20 మెగాపిక్సెల్ కెమెరా, ఫ్రంట్ కెమెరా, 5500 mAh బ్యాటరీ అండ్ 45 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే వస్తుంది ఈ మొబైల్ అయితే మనకి. సో ఇది మరి ఈ యానిముత్యం యొక్క స్పెసిఫికేషన్స్ అయితే. ఇప్పుడు ఒకే ఆస్పెక్ట్ లో ఏది బాగుంది, ఏది బాగాలేదు అనేది మనం మాట్లాడేసుకుందాం. మీడియాటెక్ డైమెన్సిటీ 7300 అల్ట్రా. ప్రీవియస్ గా రెడ్మీ నోట్ 13 ప్రో లో చూసుకున్నట్టయితే మనకి 7S Gen 2 ప్రాసెసర్ తో తీసుకొచ్చారు. సో దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి, ఎందుకని వీళ్ళు ఈ ప్రాసెసర్ తో తీసుకొచ్చారు? మీడియాటెక్ డైమెన్సిటీ 7300 అల్ట్రా ఇన్ రెడ్మీ నోట్ 14 ప్రో మనకి 2.5 GHz వరకు దీని క్లాక్ స్పీడ్ ఉంటుంది. అండ్ అలాగే ఇది 64-బిట్ ఆర్కిటెక్చర్ మీద 4 nm టెక్నాలజీ మీద బిల్డ్ అయిన ప్రాసెసర్. అండ్ ఇది 11 5G బ్యాండ్స్ కి అయితే సపోర్ట్ అయితే చేస్తుంది. BGMI చూసుకున్నట్టయితే ఇది మనకి ప్రెసెంట్ అయితే 60 FPS లో అయితే రన్ చేస్తుంది. అండ్ ఈ ప్రాసెసర్ మనకి 90 FPS అండ్ 120 FPS లో కూడా రన్ చేయగలిగే కెపాసిటీ అయితే ఉంది. మనం రియల్మీ నార్జో 70 ప్రో ఏదో మొబైల్ తీసుకొచ్చారు ఇదే ప్రాసెసర్తో. సో అందులో అయితే మనకి 90 FPS లో రన్ అవుతుంది. అండ్ అలాగే వాళ్ళు ఇంకా ఏదో ఎన్హాన్స్ చేసి దాన్ని 120 FPS కూడా అవైలబుల్ తీసుకొస్తామని చెప్తున్నారు. ఇది మరి మనకి ప్రెజెంట్ అయితే 60 FPS లో వర్క్ అవుతుంది. అప్డేట్స్లో ఏమైనా తీసుకొస్తారా, 90 FPS 120 FPS యాడ్ చేస్తారా, లేదా మీరు పెట్టిన దానికి ఇదే చాలరా, చాలా మీకు ఇది బొంగు నేనేం ధ్యానం చెప్తారన్న చూడాలి. ఇంకా ర్యామ్ గురించి మాట్లాడుకుంటే 8GB ర్యామ్ వస్తుంది, LPDDR4X. తర్వాత మాట్లాడదాం దీని గురించి, ర్యామ్ గురించి తర్వాత మాట్లాడదాం. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే డిస్ప్లే. రెడ్మీ ఈ ఫోన్ మనం ఎందుకు కొనాలి అనే దానికి, ఇది నన్ను కొనరా, ఎందుకు కొనాలంటే నా డిస్ప్లేరా అని చెప్తుంది అనమాట. ఇది 6.67 ఇంచెస్ 1.2K కర్వ్డ్ MILED డిస్ప్లే అండ్ 120 హెచ్ఎస్ రిఫ్రెష్ రేట్ ఉంటుంది డిస్ప్లేకి. అండ్ ప్రీవియస్గా చూసుకున్నట్టయితే ప్రీవియస్గా కూడా మనకి రెడ్మీ నోట్ 13 ప్రోలో కూడా మనకి ఇదే డిస్ప్లే ఉండే. కాకపోతే దాన్ని ఇంకొద్దిగా ఎన్హాన్స్ చేశారు, దాన్ని ఇంకొంచెం ఇంప్రూవైజ్ చేశారు. దాన్ని ఇంప్రూవైజ్ చేసి మనకైతే రెడ్మీ నోట్ 14 ప్రో తీసుకొచ్చారు. అండ్ ఇది మనకి 3000 నిట్స్ వరకు పీక్ బ్రైట్నెస్ మోడ్ అయితే ఉంటుంది. ప్రీవియస్గా మనం 13లో చూసుకున్నట్టయితే 1800 నిట్స్ వరకు ఉండేది, దాన్ని ఇంప్రూవైజ్ చేశారు. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 ప్రొడక్షన్తో వస్తుంది. అండ్ ప్రీవియస్ మనకి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్రొడక్షన్తో వచ్చింది, అది కూడా వన్ స్టెప్ అహెడ్ అని చెప్పాలి. అండ్ ఇంకా చూసుకున్నట్టయితే రెండు కూడా ప్రీవియస్ ఇది కూడా మనకి పంచ్ హోల్ డిస్ప్లేతో వస్తున్నాయి. ఇక్కడ ఏ చేంజ్ అయితే లేదు, డిస్ప్లే పంచ్ హోల్ డిస్ప్లేతో వస్తున్నాయి రెండు కూడా. అండ్ ఇంకా చూసుకున్నట్టయితే ఇది మెయిన్ HDR10+ సపోర్ట్తో వస్తుంది రెడ్మీ నోట్ 14 ప్రో. రెడ్మీ 13 సిరీస్లో చూసుకున్నట్టయితే 13 ప్రోలో మనకి HDR10+ సపోర్ట్ అయితే లేదు. సో మీరైతే ఇది యూస్ చేసి నెట్ఫ్లిక్స్ HDR కంటెంట్లు అయితే చూసేయచ్చు. అండ్ అలాగే మీకు ఒకవేళ ప్లే అవ్వకపోతే అప్డేట్స్ అయితే ఖచ్చితంగా తీసుకొస్తారు. అండ్ ఇంకా చూసుకున్నట్టయితే మీకు అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్ ఇవన్నీ HD కంటెంట్లు అయితే చూసేయచ్చు. మీకైతే ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు. L1 సపోర్ట్ అయితే ఉంది. సో డిస్ప్లే పరంగా మనకి డాల్బీ విజన్ కూడా ఉంది. డాల్బీ విజన్ కంటెంట్ ఉంటే మీరు అది కూడా చూడొచ్చు ఈ ఫోన్లో యూస్ చేసి. అది డిస్ప్లే పరంగా ఒక టాప్ నాచ్ అని చెప్పాలి మొబైల్ అయితే. ఎందుకు కొనాలి అంటే USB యూజర్ సెల్లింగ్ పాయింట్, USB డిస్ప్లే అని చెప్పాలి దీనికి. డిస్ప్లే అండ్ సౌండ్ సిస్టమ్ ఈ రెండు USB అనమాట రెడ్మీకి. ఇంకా డిజైన్ అంటారా, డిజైన్ కొద్దాం. ఇది వచ్చేసి మనకి 8.4 mm థిన్ అయితే ఉంటుంది. అండ్ ప్రీవియస్గా రెడ్మీ నోట్ 13 ప్రో మనకి దీంతో కంపేర్ చేసుకుంటే ఇంకా థిన్ ఉండేది. అదేంటంటే 7.98 mm. కాకపోతే ఇది కొంచెం బ్యాటరీ లైట్గా పెరిగింది అండ్ అలాగే చేంజెస్ చేసి తీసుకొచ్చారు కాబట్టి కొంచెం మనకి థిక్నెస్ అయితే పెరిగింది. లాస్ట్ జనరేషన్ రెడ్మీ నోట్ 13 ప్రోతో కంపేర్ చేసుకుంటే రెడ్మీ నోట్ 14 ప్రో కొంచెం థిక్నెస్ అయితే పెరిగింది. అండ్ అలాగే మనకి
బ్యాక్ సైడ్ మెటీరియల్ చూసుకున్నట్టయితే లెదర్ అండ్ ప్లాస్టిక్ తో వస్తుంది. సో ప్రీవియస్ గా లాస్ట్ జనరేషన్ చూసుకుంటే మినరల్ గ్లాస్ తో వచ్చింది. దీనివల్ల ఏమైనా మనకి ఇబ్బంది ఉంటుందా అంటే మరి వీళ్ళు ఎలాంటి తీసుకొచ్చారు దాన్ని బట్టి ఉంటుంది అనమాట. ఎందుకంటే మనకి మోటరోలా ఫోన్స్ లో మనం చాలా వరకు మనం లెదర్ ఫినిష్ తో చూస్తున్నాం, వీగన్ లెదర్ ఫినిష్ తో. అవి ఏంటంటే మనకి గమ్ ఊడిపోయి వచ్చేస్తున్నాయి బ్యాక్ సైడ్. ఎక్కువగా ప్రాబ్లమ్స్ మోటో ఫోన్స్ లో అదే ప్రాబ్లం చూస్తున్నాం మనం వీగన్ లెదర్ ఫినిష్ తో వచ్చిన ఫోన్స్ లో. మరి అది కూడా మనకి Edge50, ఫ్యూజన్, Edge50, Edge50 Pro ఈ వీటిలో ఎక్కువగా చూస్తున్నాం అనమాట. మరి ఇది వాళ్ళు బాగానే తీసుకొచ్చి ఉంటారు, ఎందుకంటే నెక్స్ట్ మళ్ళీ 15 సిరీస్ లాంచ్ చేయాలి కదా, అప్పటికి ఎవడు ఇలా నమ్మడు లేకపోతే. సో కాబట్టి కాస్త బాగానే తీసుకొచ్చారు అనుకుందాం. అండ్ ఇంకా వెయిట్ పరంగా చూసుకున్నట్టయితే ఇందులో మనకి 190 గ్రామ్స్ వెయిట్ అయితే ఉంటుంది. లాస్ట్ జనరేషన్ మనకి 187 గ్రామ్స్, 3 గ్రామ్స్ అయితే పెరిగింది. అది పెద్ద మనం అది పట్టించుకోవాల్సిన అవసరం అయితే లేదు. కలర్స్ చూసుకున్నట్టయితే 3 కలర్ వేరియంట్స్ లో మనకి రెడ్మీ నోట్ 14 Pro అవైలబుల్ గా ఉంది. సో స్పెక్ట్రల్ బ్లూ, ప్యాంథమ్ పర్పుల్ అండ్ టైటన్ బ్లాక్ 3 కలర్ వేరియంట్స్ లో అయితే అవైలబుల్ గా ఉంది. అండ్ మెయిన్ గా నెక్స్ట్ మనం ఐపీ రేటింగ్ చూసుకున్నట్టయితే ఇది ఒక స్టాండర్డ్ పైకి వచ్చారని చెప్పాలి, అప్స్కేల్ చేశారని చెప్పుకోవాలి. IP68 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్తో వస్తుంది. ఇది ఒక మంచి మూవ్. IP69 కూడా ఇచ్చుంటే బాగుండు, కానీ అక్కడ కాస్ట్ కట్టింగ్స్ కోసం కాస్త అలా IP68 మాత్రమే ఇచ్చారు. ప్రీవియస్ జనరేషన్లో IP54 ఉండే, అంటే కంప్లీట్ డస్ట్ రెసిస్టెంట్ కానీ వాటర్ రెసిస్టెంట్ ఉండేది కదా అప్పుడు. ఇప్పుడు ఏంటంటే 30 మినిట్స్ వరకు 1 మీటర్ డెప్త్లో వాటర్లో అయితే సర్వైవ్ అయితే అవ్వగలదు. సో ఇది ఒక మంచి మూవ్ అనే చెప్పుకోవాలి. దాని పరంగా మనకి ఐపీ రేటింగ్ పరంగా ఒక మంచి మూవ్ అనే చెప్పుకోవాలి. అండ్ నెక్స్ట్ ఇది సైడ్స్ చూసుకున్నట్టయితే ప్లాస్టిక్తో వస్తుంది. ఎందుకండి వీళ్ళు అల్యూమినియం ఇవ్వచ్చు కదా. నెక్స్ట్ అండి కెమెరా చూసుకుంటే మనకి ప్రీవియస్గా రెడ్మీ నోట్ 13 Pro సిరీస్లో 200 MP మెయిన్ కెమెరా ఉండేది ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్. అండ్ ఇది శాంసంగ్ సెన్సర్తో తీసుకొచ్చారు. అండ్ ఇప్పుడు మనకి 50 మెగాపిక్సెల్ కెమెరా తీసుకొచ్చారు. అండ్ అది కూడా మనకి మంచి సెన్సార్ తీసుకొచ్చారు. 50 మెగాపిక్సెల్ మనకి అప్పుడు శాంసంగ్ 200 MP కంటే ఇది 50 మెగాపిక్సెల్ అయినా సరే మనకి ఇమేజ్ డీటెయిలింగ్ కానీ ఇమేజ్ ప్రాసెసింగ్ కానీ అన్నీ బాగుంటాయి. ఏఐ ఫీచర్స్ కానీ అన్నీ ఈ కెమెరాలో బాగుంటాయి. మనకి 50 మెగాపిక్సెల్, అది కూడా మనకి సోనీ LYT600 సెన్సార్తో వస్తుంది. మంచి మూవ్ అని చెప్పాలి. అండ్ మిగతా 2 కెమెరాస్ గురించి చూసుకుంటే 8 మెగాపిక్సెల్, 2 మెగాపిక్సెల్ ఓల్డ్ స్కూల్ అండి. ఓల్డ్ స్కూల్ నుంచి వీళ్ళు అసలు వేరే క్లాస్కి వెళ్ళట్లేదు, మేము ఎక్కడే ఫెయిల్ అయిపోతాం, ఎక్కడే ఉంటాం అంటున్నారు తప్పిస్తే అవి పెంచట్లేదు. అది 13.8 లేకపోతే 13.5 లేదా 32.8 ఏదో తీసుకురావచ్చు కదా. ఆ 8.2 నోట్ 11 సిరీస్ నుంచి చూస్తున్నాం. ఆ 8.2 అది చేంజ్ చేయట్లేదు అసలు. అది చేంజ్ చేసి ఉంటే బాగుండేది కదా. సో అది. సో ఇంకా కెమెరా పరంగా చూసుకున్నట్టయితే మనకి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే ఉంది. అండ్ బ్యాక్ సైడ్ మనకి LED ఫ్లాష్తో వస్తుంది. కంటిన్యూస్ షూటింగ్ మోడ్స్ ఉంటాయి. అండ్ అలాగే HDR హై డైనమిక్ రేంజ్ మోడ్ ఉంటుంది. అండ్ అలాగే డిజిటల్ జూమ్, ఆటో ఫ్లాష్, కస్టమ్ వాటర్ మార్క్ ఉంటుంది. అండ్ అలాగే ఫేస్ డిటెక్షన్ ఉంటుంది. ఈ ఫీచర్స్ అన్నీ కూడా మనకి ఈ ఫోన్లో అయితే ఉంటాయి. అండ్ అలాగే వీడియో రికార్డింగ్ పరంగా చూసుకున్నట్టయితే సేమ్ లాస్ట్ ప్రీవియస్ 13 Proలో కూడా మనకి 4K 30 FPS కూడా ఉండే. కాకపోతే వీళ్ళు ఏం చేశారంటే ఫుల్ HD 60 FPS ఉండేది, దాన్ని ఫుల్ HD 120 FPS అయితే ఇంక్రీజ్ అయితే చేశారు. MediaTek Dimensity 7300 యూజ్ చేసి. సో ఇది కూడా కొంచెం పర్లేదు, బెటర్ మూవ్ అనే చెప్పుకోవాలి. కాకపోతే 60 FPS అయితే లేదు దీనికి, కాబట్టి 60 FPS మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఎందుకంటే ఈ ప్రాసెసర్ మనకి 60 FPSలో 4K 60 FPS రికార్డింగ్ అయితే లేదు, ఈ ప్రాసెసర్కే లేదు అసలు. సో ఉన్న దాంతో తీసుకొచ్చారు, 4K 30 FPSతో తీసుకొచ్చారు, ఓకే అని చెప్పుకోవాలి. అండ్ డ్యూయల్ వీడియో రికార్డింగ్ ఉంటుంది. అండ్ ఫ్రంట్ కెమెరా చూద్దాం. ఇప్పుడు ఫ్రంట్ కెమెరా మనకి ప్రీవియస్గా మనకి ఫ్రంట్ కెమెరా 16 మెగాపిక్సెల్ ఉండేది. రియల్మీ, రెడ్మీ, ఈ అన్నీ మోటో, నెక్స్ట్ IQ అన్నీ అందరూ ఏంట్రా అంటే పెద్ద పెద్ద ఫ్లాగ్షిప్ మొబైల్స్ తీసుకొస్తారు, ఫ్రంట్ కెమెరా 16 మెగాపిక్సెల్ ఇస్తారు, దాన్ని 32 తీసుకెళ్ళట్లే ఎవరు కూడా. ఇప్పుడు ఏదో కాస్త అలా ఒక 30,000 ఏవో ఉన్న ఫోన్స్ తీసుకొస్తున్నారు 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా. ఆ 16 మెగాపిక్సెల్ అది ఏంటంటే ఏదో చిన్న బాబుని చూసుకున్నట్టు, చిన్న బేబీని చూసుకున్నట్టు ఆ 16 మెగాపిక్సెల్ తీసుకొచ్చి ఇలా పెట్టేస్తున్నారు ఫ్రంట్ని. దాన్ని అప్గ్రేడ్ చేస్తే కాస్త USP అయ్యేది అది కూడా. అండ్ ఇప్పుడు రెడ్మీ నోట్ 14 Proలో చూసుకున్నట్టయితే 20 మెగాపిక్సెల్ తీసుకొచ్చారు. 20 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ ప్రైమరీ కెమెరా తీసుకొచ్చారు. సో ఇది కూడా
కొద్దిగా బెటర్ మూవ్ అనే చెప్పుకోవాలి. 16తో కంపేర్ చేస్తే 20 మెగాపిక్సెల్ మనకి వీడియో రికార్డింగ్ కానీ లో లైట్లో ఫొటోస్ తీసుకున్నప్పుడు కానీ కొంచెం బెటర్ పెర్ఫార్మెన్స్ ఉంటుంది. 16 మెగాపిక్సెల్ కంటే కొద్దిగా బెటర్ ఉంటుంది. అండ్ అలాగే వీడియో పరంగా వస్తే ఫ్రంట్ కెమెరా మనకి ప్రీవియస్గా ఫుల్ హెచ్డీ 30 FPS ఉన్నది, అది ఇప్పుడు ఫుల్ హెచ్డీ 60 FPSకి ఇంక్రీజ్ అయితే చేశారు. బెటర్ మూవ్, పర్వాలేదని చెప్పాలి. అండ్ నెక్స్ట్ బ్యాటరీ పరంగా చూసుకున్నట్టయితే 5500 mAh బ్యాటరీ. లాస్ట్ మనకి ప్రీవియస్గా మనకి 5100 ఉండేది 13 Proలో. 14 Proలో మనకి 5500 బ్యాటరీ చేశారు. అండ్ ఇక్కడ మెయిన్గా బ్యాటరీ మెకానిజం అయితే చేంజ్ అయిపోయింది. ఇక్కడ 13 Pro మనకి లిథియం పాలిమర్ బ్యాటరీతో వచ్చే, ఇది మనకి 14 Pro వచ్చేసి సిలికాన్ కార్బన్ బ్యాటరీతో వస్తుంది. లిథియం అయాన్ బ్యాటరీతో కంపేర్ చేసుకుంటే సిలికాన్ కార్బన్ బ్యాటరీ ఏంటంటే కొద్దిగా సేఫ్ అని చెప్పాలి. అండ్ అలాగే ఎక్కువ కాలం వస్తుంది, డ్యూరబుల్ అని చెప్పాలి. అండ్ అలాగే ఛార్జింగ్ పరంగా చూసుకున్నట్టయితే దాంతో కంపేర్ చేస్తే అది ఎక్కువ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఇందులో కన్నా దాంట్లో మీకు ఫాస్ట్ ఛార్జర్ ఎక్స్ట్రా అంటే ఎక్కువ పెద్ద ఛార్జ్ ఇచ్చినా సరే దానికంటే మీకు ఇది ఫాస్ట్ ఛార్జ్ అయ్యిద్ది. అండ్ ఇంకా చూసుకున్నట్టయితే ఇది మీకు సేమ్ సైజులో మీకు ఇంకొక 1000 mAh అయితే బ్యాటరీ అయితే ఎక్స్ట్రా వస్తుంది. ఎందుకంటే ఇక్కడ మనకి లిథియం పాలిమర్లో చూసుకున్నట్టయితే ఒక గ్రామ్కి 370 mAh ఆఫ్ పవర్ ఉంటుంది. అండ్ అదే మనం సిలికాన్ కార్బన్లో చూసుకున్నట్టయితే ప్రతి గ్రామ్కి కూడా 470 mAh పవర్ అయితే ఉంటుంది. సో దాన్ని బట్టి ఇక్కడ ఏంటంటే మనకి సైజ్ తగ్గుతుంది, బ్యాటరీ పవర్ ఇంక్రీజ్ అవుతుంది. సో సేఫ్టీ కూడా సెక్యూర్, దాంతో కంపేర్ చేసుకుంటే ఇది మనకి సెక్యూర్ ఉంటుంది. సో దానివల్ల ఏంటంటే ఇప్పుడు ఫ్యూచర్లో మనకి రాబోయే మొబైల్స్ అన్నీ కూడా సిలికాన్ కార్బన్ మెకానిజంతో అయితే మనకి వస్తున్నాయి. సో ప్రీవియస్గా మనకి 67 వాట్ ఉండే 13 Proలో, ఇప్పుడు 14 Proలో మనకి 45 వాట్ ఫాస్ట్ ఛార్జ్ తీసుకొస్తున్నారు. ఇది ఏంటంటే మనకి 24 minutesలో 50% ఛార్జ్ అయితే అవుతుంది. అండ్ కంప్లీట్ ఫుల్ ఛార్జ్ అవ్వడానికి అయితే మనకి 1 hour అయితే పడుతుంది. ఇది ఎందుకంటే ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ అని 2 ఉంటాయి. ఫస్ట్ హాఫ్ ఏంటంటే కొంచెం 50% వరకు మనకి కొద్దిగా స్పీడ్గా ఛార్జ్ అయ్యేలాగా దాన్ని ఆప్టిమైజ్ చేస్తారు. నెక్స్ట్ ఏంటంటే అక్కడి నుంచి కొద్దిగా స్లోగా ఛార్జ్ అయ్యేలా దాన్ని చేస్తారు అనమాట. ఎందుకంటే అన్ని మొబైల్స్ ఇలానే చేస్తారు. స్టార్టింగ్ 50 minutes కూడా మనకి కొద్దిగా స్పీడ్గా అయింది. అంటే హరీ అప్ అవుతాం కదా, మనకి ఫోన్ ఛార్జ్ లేదు, కాస్త స్పీడ్గా ఛార్జ్ అయితే ఎక్కడికైనా వెళ్ళాలి, ఇలాంటి టైమ్స్ ఎక్కువ ఇలాంటి సంఘటనలు మనకు ఉంటాయి. కాబట్టి కొంచెం ఆ అర్జెన్సీని దృష్టిలో పెట్టుకొని మనకి మొబైల్స్ అన్నీ కూడా ఏం చేస్తారంటే కంపెనీస్ అందరూ కూడా ఫస్ట్ 50% కాస్త స్పీడ్గా ఎక్కేటట్టు, అక్కడి నుంచి 50% అంటే టోటల్ 100%, 50 to 100 అవడానికి కాస్త స్లోగా అయ్యింది అనమాట. సో ఎందుకంటే ఇలా చేయడం వల్ల ఏంటంటే బ్యాటరీ రీసైక్లింగ్ ఉంటుంది, బ్యాటరీ హెల్త్ బాగుంటుంది. మనకి లాంగ్ రన్లో బ్యాటరీ మనకి ఎక్కువ రోజులు మన్నేలాగా ఇలాగ మెకానిజం అయితే డిజైన్ చేసినట్టు అయితే చెప్పుకోవాలి. అండ్ స్టోరేజ్ పరంగా చూసుకున్నట్టయితే ఇది 2 స్టోరేజ్ వేరియంట్స్తో వస్తుంది, 128 and 256 GB. ఇక్కడ వరకు ఓకే. ఇప్పుడు అసలు కాదు, UFS 2.2 ఏం చేసుకోమంటావు? ర్యామ్ 8 GB తీసుకొచ్చారు, LPDDR 5X ర్యామ్ తీసుకొచ్చి UFS 3.1 తీసుకొస్తే ఫాస్ట్ ర్యామ్ ఫాస్ట్ స్టోరేజ్ ఉండే, కాస్త USB అయ్యేది, అది యూజర్ సెల్లింగ్ పాయింట్ అయ్యేది. ఎందుకండి IP రేటింగ్ తీసుకొచ్చారు, ఓకే, ఇది కూడా తీసుకొచ్చి ఉంటే బాగుండేది కదా. అండ్ ఇంకా 11 5G బ్యాండ్స్ అయితే ఉంటాయి. అండ్ హైబ్రిడ్ స్లాట్ అయితే లేదు, 2 నానో సిమ్స్ కి అయితే సపోర్ట్ ఉంది, కానీ హైబ్రిడ్ స్లాట్ అయితే లేదు. మీరు SD కార్డ్ పెట్టుకోవడానికి అయితే అవ్వదు ఈ మొబైల్లో. Wi-Fi 6E సపోర్ట్ తో వస్తుంది. అండ్ బ్లూటూత్ 5.4 సపోర్ట్ అయితే ఉంది. FM రేడియో ఇలాంటివి ఉండవు. స్టీరియో స్పీకర్స్ తో వస్తుంది. అండ్ డాల్బీ అట్మాస్ ఉంది. అండ్ 3.5mm ఆడియో జాగ్ అయితే లేదు ఈ మొబైల్లో, ఎందుకంటే కర్వ్ డిస్ప్లేతో వస్తుంది కాబట్టి. అండ్ టైప్ సి ఇయర్ ఫోన్స్ కొనుక్కొని మీరైతే టైప్ సి నుంచి మీరు ఇయర్ ఫోన్స్ పెట్టుకోవాలనుకుంటే అలా యూజ్ అయితే చేసుకోవచ్చు, కానీ దీనికి సెపరేట్గా 3.5mm హెడ్ ఫోన్ జాక్ అయితే లేదు. అండ్ ఇంకా ఫింగర్ ప్రింట్ సెన్సార్ గురించి వస్తే ఆప్టికల్ ఫింగర్ ప్రింట్ సెన్సార్తో వస్తుంది. ఇది ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్. అండ్ మిగతా సెన్సార్స్ అయితే అన్నీ ఉన్నాయి, సెన్సార్స్ అయితే ఏమి స్కిప్ చేయలేదు. ఆల్రెడీ డిసెంబర్, అది కూడా క్రిస్మస్ అయిపోయింది. అండ్ ఇంకొక 5 daysలో మనకి జాన్ వచ్చేస్తుంది, 2025 వచ్చేస్తుంది. సో ఆండ్రాయిడ్ 15తో తీసుకొచ్చుంటే ఇంకా బాగుండేదని నాకు అనిపించింది. ఆండ్రాయిడ్ 14తో తీసుకొచ్చారు. అండ్ HyperOS UI అయితే తీసుకొచ్చారు. అండ్ ఇందులో మనకి కస్టమ్ UI ఇది HyperOS. అండ్ ఇందులో మనకి
డ్యూయల్ యాప్స్ యూస్ చేసుకోవచ్చు, యాప్ లాక్ చేసుకోవచ్చు, అండ్ కస్టమ్ యూఐలో ఉండే ఫీచర్స్ అన్నీ ఉంటాయి. అండ్ మీరు కాల్ చేసినప్పుడు రికార్డ్ చేస్తే అవతల వాళ్ళకి అయితే వినిపించదు, ఎందుకంటే కస్టమ్ డైరీతో వస్తుంది కాబట్టి అవతల వాళ్ళకి అయితే వినిపించదు. 3 ఇయర్ ఆండ్రాయిడ్ అప్డేట్స్ అండ్ 4 ఇయర్ సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్స్ వస్తున్నది. ఆండ్రాయిడ్ 15 తీసుకొచ్చి 3+4 ఇచ్చుంటే బాగుండేది అనిపించింది నాకైతే. మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఇప్పుడు ప్రైజెస్ గురించి చూద్దాం. సో 8GB 128GB ప్రైస్ వచ్చేసి ఆఫర్తో కలుపుకొని 1000 రూపీస్ ఆఫ్ ఉండే. సో ఆ ఆఫర్తో కలుపుకొని మనకి 8GB 128GB వచ్చేసి 23,999, 24,000కి అయితే వస్తుంది. అండ్ అలాగే 8GB 256GB వచ్చేసి 25,999, 26,000కి అయితే వస్తుంది. సో ఈ 26,000కి ఇది వర్త. ప్రజెంట్ మీకు తొత్తర అయితే మాత్రం మిమ్మల్ని ఎవరు ఆపలేడు, కొనేసుకోండి. వేరే మొబైల్ దీనికి పోటీ వచ్చేది, దీనికి కాంపిటేటర్ ఏంటి అంటే రియల్మీ 13+ ఒకటి ఉంది, నెక్స్ట్ IQ G9s ఒకటి ఉంది. సో కొద్దిగా ఇది IP68 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్ ఉంది. అండ్ అలాగే సోనీ LYT600 సెన్సార్ ఉంది. డిస్ప్లే బాగుంది. మెయిన్గా స్టీరియో స్పీకర్స్ విత్ డాల్బీ అట్మాస్ వస్తుంది. అండ్ అలాగే డాల్బీ విజన్ సపోర్ట్ ఉంది, HDR10+ సపోర్ట్ ఉంది. మార్పులు అయితే బాగానే చేశారు, కానీ ఇంకా చెయ్యాలి. కాబట్టి కొద్దిగా చూడండి, అన్ని మొబైల్స్ చూడండి, చూసి దాన్ని బట్టి మీరైతే డిసైడ్ అయితే చేసుకోండి. సో మీరు ఖచ్చితంగా ఈ మొబైలే కొనాలి అనుకుంటున్నట్టు అయితే మాత్రం కొన్ని రోజులు ఆగండి, ఎందుకంటే ఏమైనా ఆఫర్స్ వస్తాయి కదా. ఆఫర్స్ వచ్చినప్పుడు ఒక 22 అలా మనకు వచ్చినట్టు అయితే, ఏదైనా కార్డ్ యూస్ చేసి 3,000 4,000 ఆఫ్ వచ్చింది అనుకోండి, అప్పుడు మనకి కొద్దిగా బెటర్ ప్రైస్ అయితే తీసుకున్నట్టు అయితే ఉంటుంది. సో ఆలోచించండి కాస్త తీసుకునే ముందు. సో ఇది వీడియో అయితే. వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ అలాగే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. దిస్ ఇస్ ప్రశాంత్. లెట్స్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.